జనరల్గా ఈ మధ్యకాలంలో అందరికీ మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న ఒక అది మనకి నిత్యం మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. చాలామంది సెల్ ఫోన్ పోగొట్టుకుంటూ ఉంటారు. సెల్ ఫోన్ పోతే ఏం చేయాలి అనే విషయం మీద ఈరోజు తెలుసుకుందాం. జనరల్గా సెల్ ఫోన్ అనేది రెండు రకాలు. ఒకటి మిస్ప్లేస్ అవ్వటం, రెండోది థెఫ్ట్ జరగటం. అంటే థెఫ్ట్ అంటే దొంగతనం. జనరల్గా మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఎవరైనా సరే ఆగంతకులు ఎవరైనా వచ్చి సెల్ ఫోన్ దొంగతనం చేస్తే అది దొంగతనంగా భావించాలి. లేదా మనం సెల్ ఫోన్ వేరే సందర్భంలో ఎక్కడైనా మర్చిపోయినా లేదంటే మనం ఎక్కడైనా సందర్భంలో అది పోగొట్టుకున్నా కూడా అది మిస్ప్లేస్ కింద వస్తుంది. సెల్ ఫోన్ పోగొట్టుకుంటూ అంటారు. కాబట్టి ఏంటంటే మీరు సెల్ ఫోన్ పోగొట్టుకున్నా కానీ అలాగే థెఫ్ట్ జరిగినా కూడా మీరు సంబంధిత పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ చేయాలండి. సంబంధించిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసే సందర్భంలో ఈ మధ్య ఒక యాప్ కూడా వచ్చింది పోలీసుకి సంబంధించి. ఆ సెల్ ఫోన్ పోతే మీరు ఆ యాప్లో మీరు డైరెక్ట్గా మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. ఇకపోతే అలా లేనప్పుడు అలాంటి నాలెడ్జ్ మీకు లేనప్పుడు అంటే చాలామందికి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే అంటే జనరల్గా సెల్ ఫోన్ ఇప్పుడున్న ఆండ్రాయిడ్ ఫోన్లు కానీ ఈ ఫోన్లు వాళ్ళందరికీ కూడా ఆ నాలెడ్జ్ ఉంటుంది. ఒకవేళ ఆ నాలెడ్జ్ లేకపోతే దానికి సంబంధించిన అవగాహన కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. ఒకవేళ లేకపోతే మీరు సంబంధిత పోలీస్ స్టేషన్లో మీరు రిటర్న్గా ఒక కంప్లైంట్ చేయొచ్చు. దీనికి సంబంధించి క్రైమ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. జనరల్ ఆ క్రైమ్ డిపార్ట్మెంట్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. వారు ఏం చేస్తారంటే దానికి సంబంధించిన ఐఎంఈ నెంబర్ ఒకటి ఉంటుంది. ప్రతి సెల్ ఫోన్కి కూడా మీ యొక్క సంబంధించిన ఐఎంఈ నెంబర్ ఏదైతే ఉందో ఐఎంఈ నెంబర్ రాయాలి. అలాగే సెల్ ఫోన్ మనకి కొనే సందర్భంలో వాళ్ళు ఇచ్చే వారంటీ కార్డు, అలాగే దానికి సంబంధించిన బాక్స్ మీద మీకు కొన్ని ఐఎంఈ నెంబర్స్ అవి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అవి కంపల్సరీ మీరు జాగ్రత్తగా దాచుకోవాలి. అలాగే బిల్ ఏదైతే ఉందో మీరు తీసుకున్న బిల్ ఏదైతే ఉందో అది కూడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ ఫోన్ మీదని తెలియజేస్తూ దానికి సంబంధించిన ఐఎంఈ నెంబరు, ఆ బిల్లు, దానికి ఆ బాక్స్ సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా సంబంధిత మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. ఇకపోతే పోలీసు వారు ఏం చేస్తారంటే ఆ ఐఎంఈ నెంబర్ని మామూలుగా దాన్ని ట్రాక్ చేస్తూ సందర్భంలో ఎవరైతే సెల్ ఫోను ఆ సిమ్ తీసేసి వేరే సిమ్ వేసినప్పుడు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ సందర్భంలో పోలీసు వారు దాన్ని ట్రాక్ చేసి ఎవరు వాడుతున్నారు అది ఆ సంబంధించిన వ్యక్తుల నుండి అది రికవరీ చేసి మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సెల్ ఫోన్ పోతే మీరు ఏమి టెన్షన్ పడకుండా, కంగారు పడకుండా సంబంధిత మీ పోలీస్ స్టేషన్లో మీరు ఫిర్యాదు చేయొచ్చు. అయితే ఆ సెల్ ఫోన్ మీదే అని ఎవిడెన్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. లేకపోతే అది సెల్ ఫోన్ దొరికిన సెల్ ఫోన్ పోయిందనుకోండి అది కష్టమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సెల్ ఫోన్ తీసుకునే సందర్భంలో మీరు బిల్ అడగటం మర్చిపోవద్దు. అలాగే దానికి సంబంధించిన వారంటీ గ్యారంటీ కార్డులు, అలాగే ఇన్సూరెన్స్ ఉంటే ఇంకా మంచిది. అలాగే సెల్ ఫోన్ సంబంధించిన ఐఎంఈ నెంబరు ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా తీసుకున్నప్పుడు సెల్ ఫోన్ ఒకవేళ మిస్ప్లేస్ అయినా థెఫ్ట్ అయినా కూడా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి సెల్ ఫోన్ మీరు తిరిగి పొందే అవకాశం ఉంటుందండి.